ప్రపంచ దేశాల ముందు పరువు పోగొట్టుకోవడంలో పాకిస్తాన్ తన రికార్డును తానే బ్రేక్ చేస్తుంది. ఓవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే అబ్బే మాకేం తెలియదంటూ ఎన్నోసార్లు పరువు తీసుకుంది. తాజాగా ఈ ఉగ్రవాద దేశం మరో విషయంలోనూ పరువు పోగొట్టుకుంది. ప్రపంచ దేశాలకు విస్తరించిన పాకిస్తాన్ బిచ్చగాళ్లు ఆ దేశం పరువును నిలువునా తీసేస్తున్నారు. గత వారం రోజుల్లో సౌదీ అరేబియా, యుఏఈతో పాటు తన చిరకాల మిత్రుడు చైనాతో సహా 7 దేశాలు దాదాపు 300 మంది పాకిస్తానీలను మెడబెట్టి బయటికి గెంటేశాయి. వారం కిందట వివిధ దేశాల నుంచి జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు 258 మంది చేరుకున్నారు. వీరిలో కేవలం 14 మంది దగ్గర మాత్రమే వ్యాలిడ్ పాస్పోర్ట్లు ఉండడంతో మిగతా 244 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ 244 మందిలో అనుమానాస్పదంగా ఉన్న 16 మందిని అక్కడికక్కడే అరెస్టు చేసి మిగిలిన వారిని విచారించి వదిలేశారు. పాకిస్తానీలను తిప్పి పంపిన దేశాల్లో గల్ఫ్ దేశాలతో పాటు చైనా, ఇండోనేషియా, సైప్రస్, నైజీరియా కూడా ఉన్నాయి. తాజాగా పట్టుబడిన వారిలో ఒక్క సౌదీ అరేబియా నుంచి 232 మంది ఉన్నారు. సొంత దేశంలో ఉపాధి కరువైన పాకిస్తానీలు కొన్నేళ్లుగా విదేశాల బాట పడుతున్నారు. శరణార్థుల ముసుగులో దేశం దాటుతున్న వీరంతా డ్రగ్స్ పెడ్లర్లుగా, బిచ్చగాళ్లుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. మరో భయంకరమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చే వారితో సౌదీలో పోలియో కేసులు కూడా పెరుగుతున్నాయట. దీంతో తమ దేశానికి వచ్చే పాకిస్తానీలకు పోలియో టీకా సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ సౌదీ అరేబియా విమానయాన సంస్థ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఎవిక్షన్ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్ఏ నిబంధనలు అతిక్రమించి ఎవరైనా సౌదీలో ఎంటర్ అయితే కఠిన శిక్షలు, జరిమానాలు విధిస్తోంది. గతంలో యుఏఈ కూడా పాకిస్తాన్ వీసాల విషయంలో కఠినంగా వ్యవహరించింది. వీసా దరఖాస్తుదారులు పోలీసు క్యారెక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. సౌదీ, యుఏఈ సహా ఇతర గల్ఫ్ దేశాలు పాకిస్తాన్లోని కనీసం 30 నగరాల ప్రజలకు వీసాలను మంజూరు చేయడం లేదు. గతంలో ఉమ్రా, హజ్ యాత్రల సందర్భంగా బిచ్చమెత్తుకుంటూ పట్టుబడిన 4000 మంది బిచ్చగాళ్లను సౌదీ పోలీసులు అరెస్టు చేశారు. భిక్షాటనతో పాటు డ్రగ్స్ పెడ్లింగ్, చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్న ఎంతో మంది పాకిస్తానీలను జైల్లో పెట్టారు. ఫలితంగా పాకిస్తానీలపై అనేక దేశాలు ఆంక్షలు విధించడంతో ప్రతి నెల వేల సంఖ్యలో పాస్పోర్ట్లు తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ పాస్పోర్ట్ విలువ నానాటికి దిగజారిపోతుంది. ఇటీవల హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 విడుదల చేసిన పాస్పోర్టు ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ పాస్పోర్ట్ ర్యాంక్ ఏకంగా 103వ స్థానానికి దిగజారింది. హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 గణాంకాల ప్రకారం పాకిస్తాన్ పాస్పోర్టు ర్యాంకు 103కు దిగజారినట్లు ఇటీవల ది న్యూస్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా 199 దేశాల పాస్పోర్ట్లకు హెల్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ ర్యాంకులు కేటాయించింది. పాకిస్తాన్ పాస్పోర్టు ర్యాంకు ఆ దేశ పౌరుల వాస్తవ స్థితిగతులకు అద్దం పడుతుంది. 103వ స్థానంలో ఉన్న పాకిస్తాన్ కంటే వరుసగా 104, 105, 106 స్థానాలు నిలిచిన ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు బలహీనమైన పాస్పోర్ట్లు కలిగి ఉన్నాయి. విచిత్రం ఏంటంటే సోమాలియా, పాలస్తీనాతో పాటు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. బిచ్చగల పెరిగిపోవడానికి పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభమే కారణమంటున్నారు ఆర్థిక నిపుణులు. ఉపాధి కరువై ఏమీ చెయ్యలేని పరిస్థితిలో పాకిస్తాన్ ప్రజలు భిక్షాటన వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో అడుక్కోవడం ఓ ప్రొఫెషనల్ మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. అక్కడ బెస్ట్ జాబ్ బెగ్గింగ్ అంటూ పాకిస్తాన్ యువత సెటైర్లు వేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం పాకిస్తాన్లో నెలకొన్న దారుణ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగస్తుల కంటే కూడా బిచ్చగాళ్లే ఎక్కువగా సంపాదిస్తున్నారట. అక్కడ నెలకొన్న వాస్తవ పరిస్థితుల ఆధారంగానే బెగ్గింగ్పై యువత జోకులేసుకుంటున్నారు. ఇటీవల గుజ్రాన్ వాలాకు చెందిన ఓ బిచ్చగాడు తన నాయనమ్మ చనిపోతే 20,000 మందిని పిలిచి ₹1,25,00,000 ఖర్చు పెట్టి గ్రాండ్గా కర్మకాండ జరిపించాడు. పాకిస్తాన్లో బిచ్చగాళ్లు ఇలా గ్రాండ్గా ఫంక్షన్స్ చేసుకోవడం అక్కడ కామన్గా మారిపోయింది. కొన్ని ప్రావిన్స్లలో ఊళ్లకు ఊళ్లు బిచ్చమెత్తుకుని బతికేస్తున్నాయట. కొన్ని ఊళ్లలో ప్రతి కుటుంబంలో ఒకరో ఇద్దరో భిక్షాటన చేస్తున్నారట. దీనిపై పాకిస్తాన్ మీడియా ఆందోళన వ్యక్తం చేస్తూ అనేక కథనాలు రాస్తోంది. ఈ కథనాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పాకిస్తాన్లోని ప్రముఖ నగరం కరాచీలో ఒక బిచ్చగాడు రోజుకు 2,000 సంపాదిస్తున్నాడు. అన్ని ప్రాంతాలు కలిపి రోజుకు 3.5 కోట్లు సంపాదిస్తున్నారన్నమాట. ఇది ఏటా 117 ట్రిలియన్ పాకిస్తానీ రూపాయలు, అంటే $42 బిలియన్ సమానం. ఇంత భారీ మొత్తంలో అడుక్కోవడం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని అక్కడ ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భిక్షాటన ద్వారా వచ్చిన సొమ్మును వస్తువుల కొనుగోలుకు వినియోగిస్తుండటంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఎలాంటి ఉత్పాదక లేని బిచ్చగాళ్లు $42 బిలియన్ సమకూర్చుకోవడం వల్ల దేశంలో 21% ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
భిక్షాటన సమస్యను గట్టెక్కించాలంటే ప్రభుత్వం వీలైనంత త్వరగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బిచ్చగాళ్లకు ఉపాధి కల్పించాలని, వారిని ఉత్పాదకత వైపు మళ్లించాలని సూచిస్తున్నారు. ఇలా అడుక్కోవడంలో ముదిరిపోయిన బెగ్గింగ్ బ్యాచ్ విదేశాలకు విస్తరించింది. అక్రమంగా వీసాలు సంపాదించి విమానాలు ఎక్కేస్తున్నారు పాకిస్తాన్ బిచ్చగాళ్లు. సౌదీ, యుఏఈ వంటి గల్ఫ్ దేశాలకు చెక్కేసి బొచ్చులు చేతబడుతున్నారు. ఓ మాఫియాలో ఏర్పడి యథేచ్ఛగా అడుక్కుంటున్నారు. పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లే టూరిస్టులు బిచ్చగాళ్లే ఎక్కువగా ఉన్నారట. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని బిచ్చగాళ్లలో 90% మంది పాకిస్తానీలు ఉన్నారంటే బిచ్చగాళ్లు అక్కడ ఏ రేంజ్లో తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గల్ఫ్ దేశాల దృష్టిలో పాకిస్తాన్ అంటే నిన్న మొన్నటిదాకా ఉగ్రవాద దేశం అనే పేరు ఉండేది. ఇప్పుడు అది బిచ్చగాళ్లను ఎగుమతి చేసే దేశంగా మారిపోయింది. ఎక్కడ చూసినా పాకిస్తాన్ బిచ్చగాళ్లే కనిపిస్తుండటంతో విసుగెత్తిన సౌదీ అరేబియా కొన్నాళ్ల క్రితం పాకిస్తాన్కు వార్నింగ్ కూడా ఇచ్చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అంతేకాదు, తీరు మార్చుకోకపోతే పాకిస్తానీలకు హజ్, ఉమ్రా యాత్రలకు కూడా అనుమతి ఇవ్వబోమంటూ తెగేసి చెప్పింది. పాకిస్తానీ బిచ్చగాళ్ల సమస్య ఎక్కువ కావడంతో గల్ఫ్ దేశాలు పాకిస్తానీలకు బదులు బంగ్లాదేశీలను ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయట. ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ సమస్యను మసిపూసి మారడికాయ చేసేందుకు ప్రయత్నిస్తోంది. బిచ్చగాళ్ల సమస్యను మాఫియాపై నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది. సౌదీ అరేబియా ఇచ్చిన వార్నింగ్పై స్పందించిన పాకిస్తాన్ మంత్రి మొహిన్స్ నఖ్వీ వ్యక్తిగతంగా ఎవరూ భిక్షాటనకు మొగ్గు చూపడం లేదని, ఇదంతా ఓ మాఫియా చేస్తున్న పని అంటూ సర్ది చెప్పారు. పైకి సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న భిక్షాటన వల్ల దేశం పరువు మంటగలుస్తుండటంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. బిచ్చగాళ్లకు చెక్ పెట్టేలా ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రెగ్యులర్గా విదేశీ పర్యటనలు చేసే పాకిస్తాన్లపై దృష్టి పెడుతున్న అధికారులు అనుమానం వస్తే వెంటనే విమానం నుంచి దింపేస్తున్నారట. ఈ ఉపశమన ప్రక్రియ పాకిస్తాన్ బిచ్చగాళ్లకు అడ్డుకట్ట వేస్తుందో లేదో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.